మన ఛానల్‌లోని బెన్ 10 కంటెంట్ మీద చాలా టాపిక్స్ చేస్తానని చెప్పి అప్పుడెప్పుడో 'అవతార్ 2' టైమ్‌లో చెప్పాననుకుంటా. అప్పుడు కొన్ని వీడియోస్ కూడా ట్రై చేశాను. బట్ మనలో కొంతమందికి ఇంట్రెస్ట్ లేనట్టు నాకు అనిపించి అప్పట్లో ఆపేశాను. బట్ తర్వాత కంటిన్యూ చేస్తాను. తొందరపడకండి. బెన్ 10 ప్లేలిస్ట్ ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. ఆ వీడియోస్ పెట్టినప్పుడు వెంటనే కొద్దిగా రెస్పాన్స్ రాలేదు గానీ, కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా మంచి రెస్పాన్స్ కొద్దిగా లాంగ్‌గా వచ్చింది కాబట్టి కంటిన్యూ చేద్దాం కొన్ని టాపిక్స్ అనుకున్నాను. అలానే గ్రీక్ మైథాలజీ చాలా టాపిక్స్ అనుకున్నాను. అన్నీ కూడా చేస్తాను. బట్ షెడ్యూల్ ప్రకారమే వీడియోస్‌ని ఫాలో అవ్వాలి కాబట్టి కొద్దిగా పేషెన్స్‌తో వెయిట్ చేస్తే చాలా వీడియోసే మీకు నచ్చేవి మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. ఇక ఇవాళ టాపిక్ విషయానికి వస్తే బెన్ 10లో పవర్‌ఫుల్ వెపన్ ఏది అంటే అందరూ వెంటనే చెప్పేది ఆమ్నిట్రిక్స్. కానీ దానికి మించిన బాబు లాంటి వెపన్స్ చాలానే ఉన్నాయి. అవన్నీ కూడా కొన్ని ఎపిసోడ్స్‌లో మధ్యలోనే అంటే కంప్లీట్‌గా వాటి గురించి ఎక్కువగా చూపించకుండా నార్మల్‌గా వచ్చెళ్ళిపోయేలా ఉంటాయి. వాటి గురించి ఆ బెన్ 10 ఎపిసోడ్స్‌లో క్లియర్‌గా చూపించినప్పటికీ నో ప్రాబ్లమ్. మన వీడియోస్‌లో వాటి గురించి క్లియర్‌గా కవర్ చేసేద్దాం. కానీ ఈ టాపిక్ నేను చెప్పడం కన్నా నా ఫ్రెండ్ బెన్ 10కి డై హార్డ్ ఫ్యాన్ అయిన చైతన్య చెప్పి చాలా బాగుంటుందని నాకు అనిపించింది. అదే మొన్న లైవ్‌లో వచ్చాడు కదా కామిక్ చే. మీకు వీలైతే ఆయన ఛానల్ విజిట్ చేయండి. మీరు బెన్ 10 ఫ్యాన్ అయితే పక్కాగా ఆయన ఛానల్ విజిట్ చేయాల్సిందే. చాలా వరకు ప్లేలిస్ట్ ఉంటుంది బెన్ 10 స్టఫ్. మీరు రోజంతా కూర్చొని చూసేంత వీడియోస్ అయితే మాత్రం ప్లేలిస్ట్‌లో అవన్నీ ఉంటాయన్నమాట. మీకు నచ్చితే తప్పకుండా ఆ ఛానల్‌ని విజిట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. వెంటనే వెళ్ళండి. ఈ టాపిక్ చైతన్యకి చేసి నెక్స్ట్ నుండి నా బెన్ 10 ఫార్మాట్‌లో నేను వీడియోస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను తర్వాత. హాయ్ గైస్, నేను మొన్న లైవ్కి వచ్చా కదా. నాకు కూడా కామిక్ అని చెప్పి ఒక ఛానల్ అయితే ఉంది. నా ఛానల్లోని మార్వెల్, డీసీ, హాలీవుడ్ మూవీస్తో పాటు బెన్ 10 పైన చాలా డీటెయిలింగ్గా అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇప్పటికీ యూట్యూబ్లో ఎవరు చేయని 40+ వీడియోస్ని అయితే మన ఛానల్లో బెన్ 10 పైన చేశాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ని ఒకసారి చెక్ చేయడానికైతే ట్రై చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చందు బ్రో. ఆల్రెడీ బ్రో టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నెంబర్ 10 మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీ. బెన్ 10 అల్టోమేటిక్ ఏలియన్ సిరీస్లోనైతే ఇవి కనిపించాయి. ఇవి జస్ట్ 4 పార్ట్స్ అని చెప్పి సిరీస్లో చూపించారు కానీ ఇవి చాలా పవర్ఫుల్. బెన్ 10 యూనివర్స్కి ఇవి ఇన్ఫినిటీ స్టోన్స్ లాంటివి అని చెప్పచ్చు. సిరీస్లో వీటి పవర్స్ గురించి అంతేం చూపించలేదు కానీ వీటిలో ఉన్న 4 పార్ట్స్కి కూడా 4 డిఫరెంట్ పవర్స్ అయితే ఉంటాయి. వీటిని యూజ్ చేసుకుని యూనివర్స్లో ఏ ప్లేస్కైనా కూడా వెళ్ళచ్చు. ఏలియన్ ఎక్సెల్ దగ్గరికి కూడా వెళ్ళచ్చు. అందువల్లే యాగర్గార్ వీటిని అయితే కలెక్ట్ చేస్తాడు. నెంబర్ 9 హెక్స్ మ్యాజిక్ బుక్స్. బెన్ 10 యూనివర్స్లోని వీటి ద్వారానే మ్యాజిక్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బుక్స్లో సగానికి సగం నాలెడ్జ్ ఉన్న చాంపాపే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది కదా. ఈ బుక్లో ఉన్న ఒక స్మాల్ బుక్ని యూజ్ చేసుకునే బెన్ 10 బేబీ కేలియన్ని కూడా వెన్ అయితే చాలా ఈజీగా డిఫీట్ చేయబోయింది. బెన్ 10 యూనివర్స్లోని ఈ బుక్స్ని అంతగా చూపించకపోయినా వీటిని యూజ్ చేసుకొని టైం ట్రావెల్ కూడా చేయొచ్చు. నెంబర్ 8 ఆంబ్లెట్రిక్స్ అండ్ అల్టోమాట్రిక్స్. బెన్ 10 యూనివర్స్లోని మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అంటే ఆంబ్లెట్రిక్సో అల్టోమాట్రిక్సో అని అనుకుంటారు. కాకపోతే వీటికన్నా పవర్ఫుల్ వెపన్స్ బెన్ 10 యూనివర్స్లోని చాలానే ఉన్నాయి. వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాను. లాస్ట్ దాకా చూడండి. ఈ 2 వాచెస్ కూడా ఒకటే, కాకపోతే పార్ట్ 1 అండ్ పార్ట్ 2. ఈ 2 మాత్రమే కాకుండా బెన్ 10 యూనివర్స్లోని ఇంకా చాలా వాచెసే ఉన్నాయి. ఈ వాచెస్ అన్నీ కూడా యూజర్ సెలెక్ట్ చేసుకున్న ఏలియన్గా అయితే మారుస్తూ ఉంటుంది. ఈ వాచెస్ అన్నిటి గురించి కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లోని ఒక 4 వీడియోస్ అయితే చేశాను. ఒకసారి చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 7 ఇయాన్ టైమ్ వెపన్. ఇయాన్ కూడా ఒక ఆల్టర్నేటివ్ యూనివర్స్కి సంబంధించిన పెన్నే. తనని ఒక ఏలియన్ కంట్రోల్ చేయడం వల్ల ఈవిల్గా అయితే మారిపోతాడు. అలా జరిగిన తర్వాత తన ఆంబ్లెట్రిక్స్ని ఒక టైం ట్రావెల్ వెపన్గా అయితే చేంజ్ చేస్తాడు. సో దీని ద్వారా తను టైం ట్రావెల్ అయితే చేయగలడు, మల్టీవర్స్ ట్రావెల్ చేయగలడు. ఇది ఆంబ్లెట్రిక్స్ని కూడా బీట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దీనికి ఉండే టైం పవర్. దీనికి ఉండే టైం పవర్ని యూజ్ చేసుకుని ఏ పర్సన్ అయినా కూడా ముసలాడిగా చేసి వితిన్ మినిట్లోనే చంపేయచ్చు. ఈ పవర్ని యూజ్ చేసుకుని ఆల్రెడీ వేబీస్ని కూడా వేసేశాడు ఇయాన్. నెంబర్ 6 బయో ఆమ్నిట్రిక్స్. ఈ వాచ్ అనేది ఆంబ్లెట్రిక్స్లోనే చాలా పవర్ఫుల్ వాచ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఒకటి కాదు 2. ఈ 2 వాచెస్ని ఎలా యూజ్ చేయాలి అంటే డమరకం మూవీలో విలన్ లాగా 2 చెయ్యల్ని కొట్టుకొని 2 ఏలియన్స్ చెప్తే ఆ 2 ఏలియన్స్కి సంబంధించిన ఫ్యూజన్ ఏలియన్గా అయితే మారచ్చు. ఈ వర్షన్లోని 2 ఏలియన్స్ని చాలా ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు. దానివల్ల ఆ ఫామ్ పవర్ అనేది కూడా పెరుగుతుంది. అలాగే ఈ వాచ్లోని 10,000 ఏలియన్స్ అయితే ఉంటాయి. నెంబర్ 5 ఏలియన్ ఎక్స్ వెపన్స్. జస్ట్ ఇమాజిన్ ఏలియన్ ఎక్స్లు ఎంత పవర్ఫుల్గా ఉంటాయి. ఇంకా అవి యూజ్ చేసే వెపన్స్ అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయో. వాటితోటి ఏలియన్ ఎక్స్ని కూడా లేపేయచ్చు. ఈ వెపన్స్ని సిరీస్లో చూపించారు కానీ వాటి పవర్స్ని చూపించలేదు. బట్ అవి ఏలియన్ ఎక్స్లు యూజ్ చేస్తున్నాయి కాబట్టి వాటిని చాలా పవర్ఫుల్గా అయితే మెన్షన్ చేయాలి. నెంబర్ 4 నల్జిన్ వెపన్స్.
దీని గురించి బెంటెన్ డైహార్డ్ ఫ్యాన్స్ మధ్య టాక్ ఏంటి అంటే ఈ వెపన్స్ని యూజ్ చేసుకుని ఏలియన్ ఎక్స్ని కూడా కిల్ చేయొచ్చంట. వాటికంటే చాలా పవర్ఫుల్ అంట. అంటే బయట టాక్ అలా ఉంది మరి. ఈ వెపన్స్ని అయితే ఫస్ట్ టైం మనం బిజీ బాక్స్ అనే ఎపిసోడ్లో అయితే చూసాం. ఈ నల్జీన్స్కి సంబంధించిన ఒక వెపన్ అనేది మన ఎర్త్ పైన పడిపోతుంది. అది బెంటెన్కి దొరుకుద్ది. బెంటెన్కేమో అది చుక్కలు చూపించేస్తూ ఉంటుంది. ఆ ఎపిసోడ్లో చెప్పిన దాని ప్రకారం అయితే ఈ వెపన్ యూజ్ చేసుకుని వితిన్ మినిట్లోనే ఒక ప్లానెట్ని డిస్ట్రాయ్ చేసి పాడేయచ్చు. కాకపోతే ఇది ఒక వెపన్ కాదు, నల్జీన్ అనే ఏలియన్ రేస్కి సంబంధించిన చిన్న పిల్ల ఆడుకునే బొమ్మ ఇది. ఇంకా వాళ్ళు యూజ్ చేసే వెపన్స్ ఎలా ఉంటాయో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను. అందువల్లే వాళ్ళు ఏలియన్ ఎక్సెల్ కంటే చాలా పవర్ఫుల్గా ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పి బయట అయితే టాక్ ఉంది. నెంబర్ 3 క్రోనోసేపియన్ టైం బాంబ్. ఇది క్రోనోసేపియన్స్కి సంబంధించిన ఒక టైం బాంబ్. ఈ బాంబ్ని యూజ్ చేసుకుని ఆఖరికి ఏలియన్ ఎక్స్కి కూడా బాంబ్ లాగా దీన్ని చేయొచ్చు. ఈ బాంబ్ ఎంత పవర్ఫుల్ అంటే దీన్ని యూజ్ చేసుకొని యూనివర్స్లో ఉన్న ఎవరినైనా కూడా ఎరేస్ చేసి పాడేయచ్చు. ఒకసారి విల్జాక్స్ ఈ బాంబ్ని యూజ్ చేసుకొని బెంటెన్స్ అందరినీ కూడా ఎరేస్ చేసి పాడేస్తాడు. ఆ టైంలోని బెంటెన్ అటామిక్ సెక్స్గా మారి ఆపడానికి ట్రై చేసినా ఏమీ చేయలేకపోతాడు. అంత పవర్ఫుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 2 అర్స్కిలిన్ స్క్వాడ్. ఇది ఎంత పవర్ఫుల్ అంటే దీన్ని చాలానే ఎపిసోడ్స్లో చూపించిన ఆ ఎపిసోడ్స్లోని దీని 10% పవర్ని కూడా చూపించలేదంట. దీన్ని యూజ్ చేసుకొని ఏలియన్ ఎక్స్ని కూడా లేపేయచ్చంట. అంటే బయట టాకు యాజ్మత్ దీన్ని చాలా ఓవర్ పవర్ఫుల్గా అయితే క్రియేట్ చేశారు. దీనికి లేని పవర్ అంటూనే లేదు. దీనికి ఉండే మెయిన్ పవర్ అంటే ఎంత ఎనర్జీనైనా కూడా అబ్జర్వ్ చేసుకోవడం. అందువల్లే ఇది డ్రాగన్ని కూడా ఓడించగలిగింది. దీనికి టైం ట్రావెలింగ్, టెలిపోర్టింగ్, సూపర్ స్ట్రెంత్, సూపర్ స్పీడు అలా చెప్పుకుంటూ పోతే ఒక వీడియోనే చాలదు. నెంబర్ 1 గురించి తెలుసుకునే ముందు కొన్ని మెన్షన్స్. మ్యాక్స్ తాత బండి. దీనికి విక్రమ్ సినిమాలోని కమల్ హాసన్కి ఇచ్చిన ఎలివేషన్లు అయితే ఇస్తూ ఉంటారు. దీనికి ఎన్ని డ్యామేజెస్ అయినా ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి వెపన్స్ అయితే తీస్తూ ఉంటాడు తాత. ఎలా దాస్తాడో ఏంటో వాటిని. నెక్స్ట్ వచ్చేసి విల్జాక్స్కి సంబంధించిన వెపన్. ఈ వెపన్ని సిరీస్లో అంతగా చూపించలేదు, కానీ ఈ వెపన్ తోటి క్రోమోస్టోన్నే విల్జాక్స్ డిస్ట్రాయ్ చేశాడు. క్రోమోస్టోన్ని డిస్ట్రాయ్ చేశాడు అంటే మామూలు విషయం అయితే కాదు కదా. అందువల్ల దీన్ని కూడా పవర్ఫుల్గా అయితే కన్సిడర్ చేయొచ్చు. ఆల్సో కెవిన్ కార్, ప్రొఫెసర్ పారాడాక్స్ గ్లవ్, ఇంకా చాలానే ఉన్నాయి. నెంబర్ 1 ఎన్ఐలార్. దీనికి ఎలాంటి పవర్స్ కూడా ఉండవు. జస్ట్ ఈ బాక్స్లో ఉండే ఒక బటన్ క్లిక్ చేస్తే ఎంటైర్ యూనివర్స్ని నాశనం చేసి పడేయచ్చు. ఇందాక చెప్పిన ఎవ్రీ వెపన్ని కూడా కనీసం బూడిద కూడా లేకుండా ఈ వెపన్ అయితే నాశనం చేసి పడేస్తుంది. అంత పవర్ఫుల్గా అయితే ఈ వెపన్ అయితే ఉంటుంది. దీనికి ఏ పవర్స్ లేవు, కానీ యూనివర్స్ని మాత్రం చాలా ఈజీగా నాశనం చేసి పడేస్తుంది. సో ఇది వీడియో. ఇలాంటి చాలా డీటెయిల్స్ని మా ఛానల్లో అయితే డిస్కస్ చేస్తూ ఉంటాను. ఒకసారి చెక్ చేయడానికైతే ట్రై చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ చందు బ్రో. మన చందు బ్రో ఛానల్ని కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.